చూసారా మల్లె చెట్టు చూస్తే ఎంత బాగా అనిపిస్తుంది. మళ్ళీ పూర్వ వైభవం వచ్చింది అనిపించి. జీవితం కూడా అంతే ఫ్రెండ్స్, కొన్నిసార్లు వాడిపోతుంది, కష్టాలు వస్తాయి, తర్వాత చిగురించాలి అంటే కాస్త ఓపిక పట్టాలి. మనదంటూ ఒక రోజు వస్తుంది. నాకైతే మల్లె చెట్టుని చూస్తే అట్లా అనిపించింది. చూడండి, మల్లె చెట్టు తీసేయాలి అన్నారు, కానీ నేను కష్టపడి దీన్ని అలానే కట్ చేసి పెట్టేశాను. ఒక 2-3 months తర్వాత చూడండి, ఇప్పుడైతే పువ్వులు మంచిగా వస్తున్నాయి. నేను మొన్న దీనికి మంచిగా వైర్ వేసేసి పైకి కట్టేసిన, మంచి కొత్త చిగుళ్ళు కూడా వస్తున్నాయి. ఇలా వచ్చిన చిగుళ్ళు మనకు మెట్ల దగ్గర అడ్డు రాకుండా ఇలా పక్కకు అనేసామనుకోండి, మనకు వచ్చే వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉండదు, మొక్క డ్యామేజ్ అవ్వదు. చూసారా ఎంత మంచి, ఎందుకంటే చిగురు వస్తేనే మల్లె చెట్టు పువ్వు వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఆకులన్నీ కట్ చేస్తూ కొమ్మలు మనకు ఎక్సెస్ ఉన్న కొమ్మలు కట్ చేసేసామనుకోండి మంచిగా వస్తాయన్నమాట. ఇదిగోండి, మనకు కట్ చేసిన తర్వాత సైడ్స్కి ఎంత మంచిగా వస్తున్నాయి చూడండి పువ్వులు. ఆకులు కూడా వచ్చేసాయి, చిన్న చిన్న చిగుర్లు వచ్చాయి, అలా వస్తాయి అన్నమాట. ఇదిగోండి పువ్వులు ఎలా మంచిగా వస్తున్నాయో. ఇంత మనము అక్టోబర్ నవంబర్లోనేమో పెయింట్ వేసాము. ఇప్పుడు వచ్చేసి జనవరి లాస్ట్, జనవరి 30th రోజు, ఈరోజు ఎంత మంచిగా పువ్వులు వస్తున్నాయి చూడండి. ఒకప్పుడు మనకి ఈ యొక్క బాక్స్ నిండుగా వచ్చేవి పువ్వులు మనము చెట్టు కట్ చేసే ముందు వరకు, కానీ చెట్టు కట్ చేస్తే ఇంక పువ్వులు ఏం రాలేవు. తర్వాత నేను కొమ్మ కత్తిరింపు చేసేసుకున్నాను, లిక్విడ్ పోషకాలు ఇచ్చాను, ఆకు మొత్తం క్రూన్ చేశాను. అలా చేస్తూ ఒక 2 సార్లు 3 సార్లు చేశాను. అప్పుడు మనకి కొత్త చిగురు అయితే వచ్చింది. ఒక్కసారికి ఏం రాలేదు, ఒక 2-3 సార్లు చేసిన తర్వాత వచ్చింది అనమాట. అయ్యో చెట్టు మొత్తానికి పువ్వులు వస్తలేవని బాధ అనిపించింది, కానీ నిరాశ పడలేదు. ఏం కాదు, దాన్ని మళ్ళీ క్రూన్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా గ్రోత్ వస్తుంది అనిపించింది. చూసారా, జీవితంలో కూడా అంతే, కష్టాలు వచ్చినాయి కదా బాధపడతా ఉంటే మన కష్టాన్ని ఎవ్వరు తీర్చారు, మన కష్టాన్ని మనమే తీర్చుకోవాలి. చూడండి, మొక్క కూడా అయ్యో పువ్వులు వస్తే లేవు కదా దాన్ని వదిలేస్తే పువ్వులు రావు. మనము మానవ ప్రయత్నం లేకుంటే ఏ పని జరగదు కదా. ఇదిగోండి, ఇక్కడ కూడా చూడండి మంచిగా మొగ్గలు స్టార్ట్ అయినాయి. ఇంకొన్ని మొగ్గలు ఒకప్పుడు అసలు ఏమీ లేకు. ఇలా వాడిపోయిన కొమ్మలు ఏమైనా ఉంటాయి చూడండి, ఆ వాడిపోయిన కొమ్మలు కట్ చేసేసేయాలి. వాడిపోయిన కొమ్మలు కట్ చేస్తూ ఉంటే మళ్ళీ వస్తుంది. ఇంకొని పువ్వులు ఇలా అన్నీ కట్ చేసుకుందాం. ఇవన్నీ ఇలా అన్ని పూలు కట్ చేసుకున్నాక చూపిస్తాను. కానీ చిగుళ్ళు అయితే మంచిగా వచ్చాయి చూడండి చెట్టుకి. ఈ రోజుకి ఇన్ని వచ్చాయి, ఇంతకైనా సంతోషం. నిన్న మొన్న ఇంతకి రాలేవు, ఇప్పుడు మంచిగా వచ్చాయి. ఇప్పుడు కనకంబరాలు కూడా మంచిగా వస్తున్నాయి. అలా పూలను తెంపుతుంటే ఎంత బాగా అనిపిస్తుంది. నిన్న కూడా తెంపలేదు అనమాట, నిన్న సిద్దిపేట వెళ్ళిన ఊరికి. ఫ్రెండ్స్, నా వీడియోస్ చూసే వాళ్ళది ఎంతమందిది సిద్దిపేట సరౌండింగ్లో ఉన్నటువంటి విలేజెస్ కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. మాదైతే పుట్టిన ఊరు సిద్దిపేట దగ్గర నారాయణరావుపేట్. ఇప్పుడు అది మండలం, ఒకప్పుడు విలేజ్గా ఉండేది, ఇప్పుడు మండలం అనమాట. చాలా పెద్దగా ఉంటుంది ఊరైతే. నేను 4th క్లాస్ వరకు అదే ఊర్లో చదువుకున్నాను. తర్వాత నుండి మేము కామారెడ్డికి వచ్చాం. నా ఎడ్యుకేషన్ మొత్తం అంతా కామారెడ్డి అనమాట. ఇదిగోండి మన గులాబీలు ఎంత ముద్దుగా ఉన్నాయి చూడండి. కనకాంబరాలు కూడా మంచిగా వస్తుంది. రేపైనా లిక్విడ్ పోషకాలు ఇవ్వాలి అనుకోవడానికి నెలలు అయిపోతుంది. నేను ఇస్తలేను, అవి చేస్తలేవు. ఇదిగోండి మంచిగా పూత మీద మంచిగా ఉన్నాయి. మనకి లిక్విడ్ పోషకాలు మంచిగా ఇస్తేనే మంచిగా వస్తాయి. చూసారు ఎంత ముద్దుగా వస్తున్నాయో. ఇంకా చెట్టు వాడిపోయినట్టు అయింది, ఈ వాటర్ లేవు దానికి. మంచిగా వాటర్ పోసేసి లిక్విడ్ పోషకాలు ఇస్తే వీటికి డబల్ పువ్వులు, డబల్ కాత వస్తాయి. టమాటా కాయలు కూడా మంచిగా వస్తాయి. మనకు గ్రౌండ్లో మనము పోషకాలు ఏమి ఇవ్వకపోయినా కానీ లిక్విడ్ పోషకాలతోనే మొక్కలు మంచిగా గ్రోత్ అవుతాయి. అది ప్రాక్టికల్గా నాకు ఎక్స్పీరియన్స్ అనమాట. కిచెన్ కంపోస్ట్ మాత్రమే వేస్తూ, మన ఇంట్లో వచ్చిన కిచెన్ వేస్ట్ వేసుకుంటూ పైనకి లిక్విడ్ పోషకాలు ఇస్తే చాలు, మొక్కలు మంచిగా పుష్కలంగా పువ్వులు కాయలు ఇచ్చి మంచిగా నిగనిగలాడుతూ ఉంటాయి. ఇప్పుడు అక్కడక్కడ టమాటా నారు ఉంది, టమాటా మొక్కలు కూడా పెట్టుకుందాము. ఎండలు అయితే ఇప్పుడే జనవరిలోనే మార్చిలో ఉన్నట్టున్నాయి ఎండలు అయితే, ఘోరంగా ఉన్నాయి ఎండలు. ఇదిగోండి,
కనకాంబరాలు అయితే మస్తున్నాయి. అయితే 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి పువ్వులు అల్లుతున్నాను. ఒకటే రోజు అల్లితే అంత ఎక్కువ వస్తలేవన్నమాట. అందుకని మల్లె పూలైనా కనకాంబరాలైనా అన్నీ ఒక దగ్గర కలిపేసి ఒక 2 డేస్ 3 డేస్ వారంలో ఒక 2 సార్లు లేదా 3 సార్లు దేవుళ్ళకి వేయడానికి వాడుకుంటున్నాను అనమాట. రోజు వేసామనుకుని ఓన్లీ ఒక్క దేవుడి వరకే వస్తుంది. నాకు ఎందుకు వేస్తే అన్ని దేవుళ్ళకి వేస్తే నిండుగా మంచిగా కనిపిస్తుంది. దేవుళ్ళ విషయంలో కూడా వేరియేషన్ చేయడం ఇష్టం ఉండదు. అన్ని దేవుళ్ళని సమానంగా చూస్తేనే మంచిగా అనిపిస్తుంది. ఇంకోండి ఇలా మల్టీ కలర్ గాజులు వేసుకుంటే చేతికి మంచిగా అనిపిస్తుంది, అందంగా అనిపిస్తుంది. ఈ గాజులని మార్చి అటు ఇటు చేంజ్ చేసుకుంటా వేసుకుంటున్నాను. నాకైతే మందార పువ్వులు నేను తెంపుకోవడానికి రాని రోజైతే మస్తు కనిపిస్తాయి. మొగ్గలు కింద రాలిపోతాయి కూడా. నేను రాని రోజు వచ్చిన రోజు నిన్న రాలేదు కదా, ఒక పువ్వు విచ్చుకుంది. ఇంకా సైడ్ ఏమైనా ఉన్నాయనుకోండి పువ్వులు రాలిపోయి కింద పడిపోతాయి. ఇదిగోండి ఈ రోజుకి 2 వచ్చినాయి. లిక్విడ్ పోషకాలు ఏమి ఇవ్వలే, ఇంకా చిన్నగా వచ్చినాయి. లిక్విడ్ పోషకాలు ఇస్తేనైతే మందార పువ్వులు అక్కి రాసేయి. మందార పువ్వులు అయితే 10, 12, 15, 20, 30 పువ్వులు కూడా వచ్చాయి. లిక్విడ్ పోషకాలు లేకపోతే ఒక్క పువ్వు కూడా రాదు. అది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనమాట. లిక్విడ్ పోషకాలు ఇవ్వకపోతే అసలు ఏమీ రావు. ఈ మధ్యలో అప్పుడప్పుడు ఇస్తున్నాను కాబట్టి 1, 2 వస్తున్నాయి. రెగ్యులర్గా ఇస్తానైతే వారంలో 2 సార్లు ఇచ్చామనుకోండి, 2, 3 చెట్టు నిండా 30 పువ్వుల దాకా వస్తాయి. ఇదిగోండి మన మునక్కాయలు చూడండి. ఇక్కడ 4 ఉండాలి, ఒకటి ఎటో పోయింది. వీళ్ళు కైట్స్ ఎగిరేసేటప్పుడు పోయిందేమో అని బాధ వేసింది. తీరా చూసి ఒకటి అటుపోయింది అనమాట. అదొక 4, ఇక్కడ ఒకటి 5 ఉన్నాయి. కానీ మన చెట్టు మంది కదా, వేరే వాళ్ళ కాయలు వస్తాం, మనం ఏం చేస్తాం. ఇదిగోండి అంజీర్ అయితే మొత్తం తినేసినాయి పక్షి. ఓం కావాలి.